మర్దానీ 3 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా యాక్షన్ క్రైమ్ థ్రిల్లరు. 30 జనవరి 2026 శుక్రవారం రోజున ఈ సినిమా విడుదలైంది. రాణి ముఖర్జీ 2 పార్ట్స్లలో కూడా విజృంభించినటువంటి నటనతో తన యొక్క శైలిని చూపించుకుంది. సో స్వతహాగా మంచి నటైనటువంటి రాణి ముఖర్జీ తన గొంతు కొంచెం పెక్యులర్గా ఉంటుంది, కొంచెం రఫ్గా ఉండే గొంతు. సో ఆమెకు సరిగ్గా సరిపోయేటువంటి క్యారెక్టర్ని ఇవ్వడంతో మొదటి 2 పార్ట్స్ కూడా ఆ నేరస్తులతో ఏ రకంగా ఆమె డీల్ చేసిందనే దాంతో ఉత్కటగా సాగి హిట్స్గా నిలబడ్డాయి ఆ సినిమాలు. సో ఈ సినిమాలో కూడా శివాజీ రాయ్ పాత్రలో ఆమె, తర్వాత బెంగాల్ నటుడు విక్రమ్ రాయ్ పాత్రలో జిషు సేన్ గుప్తా, తర్వాత మల్లికా ప్రసాద్ అమ్మాగా విలన్ పాత్రలో అద్భుతంగా నటించిన సినిమా. తర్వాత జానకి బోదివాడ ఇంకొక పోలీస్గా నటించిన ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి అభిరాజ్ మినావాలా, ఆదిత్య చోప్రా నిర్మాత, ఏకా లకాని కాస్ట్యూమ్ డిజైనర్ అయినటువంటి ఈ సినిమా కథా కథనాలు ఏ రకంగా ఉన్నాయంటే, చిన్నపిల్లలు 8 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉన్న చిన్నపిల్లలు, అంటే ముఖ్యంగా మెచ్యూర్ కాని పిల్లల్ని ఎత్తుకెళ్తూ ఉంటుంది ఒక ముఠ, అమ్మ ముఠ. సో మొన్న మనకి వచ్చినటువంటి ఒక జాసూస్ అమీర్ ఖాన్ తీసినటువంటి ఒక సినిమా ఏదైతే ఉందో దాని పోలికలు ఈ సినిమా మీద కనబడ్డాయి. హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్ అనేటువంటి అమీర్ ఖాన్ ప్రొడక్షన్ సినిమా ఏదైతే ఉందో దాని లైన్ మీద ఉండే ఈ సినిమా కూడా. ఎందుకంటే అందులో కూడా ఒక అమ్మ అనే ఒక పాత్ర, ఖతర్నాక్ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర కోసం విదేశాల నుండి వచ్చినటువంటి హీరో ఏ రకంగా కష్టపడతారనేది ఆ సినిమా అయితే, ఇందులో అమ్మ అనేటువంటి ఒక విలన్ అయితే ఇప్పుడు మనకు ఎంతో పవిత్రంగా భావించే అమ్మ క్యారెక్టర్ని, అంటే అమ్మ పాత్రని మనము దేవునిలాగా భావిస్తాము. అటువంటి అమ్మ పేరు మీద విలన్గా వరుసగా వారం తేడాలో 2 సినిమాలు రావడము ఒక విశేషమైతే, ఇది గర్హ్యమైన విషయము. అమ్మ అనే పాత్రని, అమ్మ అంటే తల్లి పూజించేటువంటి ఈ పాత్రని విలన్ పాత్రకు పెట్టడం అనేది కొంత బాధాకరమైన విషయం. కానీ ఆ పాత్రలో ఆ నటి చూపించినటువంటి హావభావాలు అత్యద్భుతంగా పలికించింది. అట్లాగే ఆమె పెంపుడు కొడుకుగా చూపించిన నటన కూడా మామూలుగా లేదు, మామూలు స్థాయిలో లేదు, ఒక అద్భుతమైన స్థాయి నటన చూపించాడు ఆ విలన్ కూడా. రాణి ముఖర్జీ ఎప్పట్లాగానే తనదైన శైలిలో మెప్పించినటువంటి సినిమా ఇది. సో ఇందులో స్కిన్ షో అంటూ ఏమీ లేదు. రాణి ముఖర్జీ నటన, తర్వాత జిషు సేన్ గుప్తా స్పెషల్ అపీరెన్స్ లాంటిదే. జానకి బోదివాలా చేసినటువంటి ఇది కానీ, మల్లికా ప్రసాద్ చేసినటువంటి అమ్మ పాత్ర కానీ ఈ సినిమాకి హైలైట్. ఇక చిన్నపిల్లలు ఇందాకే చెప్పినట్టుగా ఎందుకు తీసుకుంటారంటే, మందుల ఉత్పత్తి కొరకు వాళ్ళ మీద దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు సాగుతున్నటువంటి పరిశోధనలో అతి తక్కువ కాలంలో చేసి ఎక్కువ మందిని బతికించే ప్రయత్నం కింద అమ్మ తర్వాత ఆమె అనుచరుడు ఏ రకంగా చేస్తారో, మంచివాడుగా కనబడుతున్నటువంటి ఒక హిందూ పేరు పెట్టుకున్నటువంటి ఒక ముస్లిం పెంచుకున్నటువంటి వ్యక్తి ఏ రకమైన అక్రమాలకు పాల్పడతాడో, అతని పేరు ఎంతో అద్భుతంగా పెట్టుకుంటాడు. కానీ అతను చేసే శాస్త్రం ఏంటి అనేది ఇంటర్వెల్లో మనకు చూపిస్తారు. ఆ తర్వాత ఈ ముగ్గురిని కలిసి ఏ రకంగా వీళ్ళు ఎదుర్కొంటారు రాణి ముఖర్జీ అనేది కథ. మర్దాంగి 3 ఒక అద్భుతమైనటువంటి మర్దానీ 3 అంటే మగసింహం లాంటి ఇది, చాలా తెల్ల అక్షరాలతోటి మర్దాని అని రాసి బ్లడ్ గీతలతో 3 అని రాయడం బాగుంది. 3rd పార్ట్ చాలా వెరైటీగా మంచిగా తీశారు. సో పాటలు పద్యాలు ఏం లేకుండా నీట్గా చేసినటువంటి ఈ యాక్షన్ థ్రిల్లర్ బాగా ఆకట్టుకుంటుంది. చివరి దాకా మనకు ఉత్కంఠగా వెళ్తుంది కథ. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. రాణి ముఖర్జీ తనదైన శైలిలో మెప్పించినటువంటి ఈ సినిమా విశ్వసేన్ ఆమె భర్తగా అతను జిషు సేన్ గుప్తా బాగా ఆకట్టుకోగా, ముఖ్యంగా అమ్మ పాత్రలో మల్లికా ప్రసాద్ తినేసింది క్యారెక్టర్ని, చాలా అద్భుతంగా చేసింది. ఆమె నవ్వు కానీ అది కానీ, పిల్లల్ని వాళ్ళ రక్తం సేకరించే ఇది సీన్లు కానీ జుగుప్సకరంగా ఉంటాయి మనకు. సో లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒక వేరే దేశం తీసుకెళ్ళి వాళ్ళు నేరకంగా ఒక ముఠాగా వీళ్ళు ఏర్పడి, రాణి ముఖర్జీ అక్కడ సస్పెండ్ అయిన తర్వాత కూడా అధికారులు ఎంతో కష్టపెట్టి ఆమెని ఇబ్బందులకు గురి చేసినటువంటి సీనియర్ల దురగాథలను కూడా తట్టుకొని ఆమె ఏ రకంగా మళ్ళీ పట్టించింది వాళ్ళని, ఈ చైల్డ్ ట్రాఫికింగ్ని ఏ రకంగా ఆపింది, ఆ పిల్లల్ని ఏ రకంగా ఆపడింది. 2 బాలికలు ప్రముఖుల పిల్లలు, వాళ్ళలో ఒక బాలికను చంపేస్తాడు వీళ్ళను. చంపేసేటప్పుడు వాళ్ళే చంపేశారని అతను చేసిన నాటకము, అతను ఒక సోషల్ వర్కర్గా అతను చూపించేటువంటి కపట నాటకం తర్వాత ఏ రకంగా బయటపడింది, ఏం సంగతి అనే దాని మీద ఒక అద్భుతంగా చేసినటువంటి సినిమా ఈ సినిమా. సో మర్దానీ 3 అనేది ఒక యాక్షన్ ప్రియులను ఖచ్చితంగా ఇష్టపడేటట్టుగా చేసుకునేటువంటి, తన వైపు లాక్కునేటువంటి స్క్రీన్ ప్లేతో చేసినటువంటి సినిమా. అభిరాజ్ మినావాలా ఒక అద్భుతమైన సినిమాని ఆదిత్య చోప్రా నిర్మాణంలో చేసినటువంటి ఈ సినిమా చూడదగ్గ సినిమా. ముఖ్యంగా రికార్డింగ్ కూడా ఆకట్టుకునే విధంగా సాగింది. సినిమా ఆద్యంతం టెన్షన్గా ఉంటుంది. మెట్రో దగ్గర ముఖ్యంగా వీళ్ళు డబ్బులు వదిలేసిపో అన్నప్పుడు మెట్రో దగ్గర ఆ డబ్బులు తీసుకునే బ్యాగ్ ఉంది, వాళ్ళని ఏ రకంగా రాణి ముఖర్జీ క్యాచ్ చేసింది, ముఖ్యంగా ఆమె తన్నడము,
అవంతా కూడా చాలా బాగుంటుంది. 2-3 సార్లు ఫోకస్ ఈమె నడుము మీదకి పిడుదల మీదకి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా మనకి ఒక మగ వ్యక్తిని చూసినట్టుగా ఆ ఫిజిక్ కూడా రూపొందించుకుని రాణి ముఖర్జీ ఎక్కడ ఆడతనం చూపించకుండా రఫ్నెస్ చూపించింది. అట్లాగే ఆమె కన్నా పొడుగున్నటువంటి ఆమె సహనటిగా చేసినటువంటి ఇంకొక నటి జాన్కి బోదివాలా కూడా ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది కానిస్టేబుల్గా. సో ఆమె వాళ్ళది అప్రూవర్గా మారిన వ్యక్తిని ఏ రకంగా నిజాలు చెప్పించింది రాణి ముఖర్జీ అనేది చాలా బాగుంటుంది. కూర్చోబెట్టి మాట్లాడడం, ఛాయ్ ఇవ్వడం ఇలాంటి సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా సాగుతాయి. సో ముఖ్యంగా స్క్రీన్ ప్లే కూడా చాలా పకడ్బందీగా చేసుకున్నారు సినిమాని. సో బాగా తీశారు మర్దాని 3 లొకేషన్స్ పరంగా కానీ తర్వాత యాక్షన్ సన్నివేశాల పరంగా కానీ బాగా తీశారు. లాస్ట్కు ఆమెను పేల్చేసి ఇద్దరు అటు ఇటు మార్చుకునేది మనకి ఈ మధ్య వచ్చిన సంక్రాంతికి వస్తున్నామని తెలుగు సినిమాకి పోలికలాగా అందులో కూడా విలన్ చంపేసి కూర్చోబెడతారు. అట్లాంటి సన్నివేశం ఇందులో కూడా ఉంది. కానీ అమ్మగా చేసిన ఆమె క్రూరత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. సో పోయిన వాళ్ళమే హ్యాపీ పటేల్లో పక్కా జాసూస్లో ఏదైతే ఖతర్నాక్ జాసూస్లో ఏ రకంగా అయితే ఉందో అమీర్ ఖాన్ ప్రొడక్షన్ సినిమా అది ఏం సినిమా అంటే హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్ సినిమాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్ని తీసుకొచ్చి సినిమా తీసినా కూడా ఈ ముఖ్యంగా అమ్మ నటనకి మల్లికా ప్రసాద్ పిల్లల్ని తీసుకొచ్చి పాజిటివ్ నెగిటివ్ చెక్ చేస్తూ ఏ రకంగా పరిశోధన చేస్తుంది, వాళ్ళకి ఎంత భయంకరమైన వైరస్ ఎక్కిస్తుంది, ఆ పిల్లలు పడుతున్నటువంటి వేదన ఏందో చూస్తే మనకు కళ్ళు తిరుగుతాయి. సో అటువంటి నేపథ్యంలో హీరోయిన్ ఏ రకంగా వాళ్ళందరినీ కాపాడింది అనేది సినిమా నేపథ్యము. ఆ లాస్ట్కు వీడేదైతే వైరస్ ఎక్కించాడో విలన్ కూడా అదే వైరస్ ఎక్కించి అదే శిక్ష ఆ విలన్కి వేయడం బాగుంటుంది. లాస్ట్కు ముసలి వృద్ధాప్యం లాగా మారిపోయి వాడు పడుతున్న బాధ చూపించి అంటే తప్పు చేసిన వాడికి కర్మ సిద్ధాంతం తప్పదు అనేటువంటి దీనికి ఇస్తుంది. లాస్ట్కు భర్తకు అపాయం ఉందని తెలిసిన తర్వాత కూడా ఈమె భయపడకపోవడం, ఆ భర్త బెడ్ పక్కన భార్యలాగా ఈమె విలన్ అమ్మ రావడం, నువ్వు అందరి ఇళ్ళకి వస్తే నీ ఇంటికి ఎవరు రాడనుకున్నావు అంటూ ఈమె చెప్పే డైలాగులు, ముఖ్యంగా ఆమె కళ్ళతోటి ఆ అమ్మ పాత్రలో చేసినటువంటి మల్లికా ప్రసాద్ నటనకే హ్యాట్స్ ఆఫ్. అట్లాగే రాణి ముఖర్జీ కానీ తర్వాత ఇందాకే చెప్పిన జిషుసేన్ గుప్తా కానీ జాన్కీ బోదివాలా కానీ వీళ్ళందరూ పోటీపడి నటించారు. నటించినటువంటి ప్రతి అధికారి కూడా లోపల మీకు హెల్ప్ చేసేటువంటి ఫైటర్స్ కానీ ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళందరూ బాగా చేశారు. ముఖ్యంగా పొలిటికల్ ఇష్యూస్ ఏ రకంగా ఉంటాయి, హోమ్ సెక్రటరీ దగ్గరికి ఏ రకంగా వెళ్ళి ఈమె నిలబడుతుంది, ఆ తర్వాత ఈమెని జాబ్లోకి వెళ్ళి సస్పెండ్ చేసిన దిశగా కూడా ఈమె తన బాధ్యతను మర్చిపోకుండా పిల్లల్ని చిన్న పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని ఏ రకంగా కాపాడింది, ఈ పిల్లల మీద ఎందుకు చేస్తారనేటువంటి ఆవేదన ఆ మహిళల మీద జరుగుతున్నటువంటి ఇది. ఆ తర్వాత అకృత్యాలకి బాధగా కనబడుతుంది ఆమె బాధ. సో మొత్తానికి లాస్ట్కు ఎన్ని మలుపులు తిరిగి ఇతన్ని విలన్ అనుకుంటాము, అతన్ని పోలీసు కూడా విలన్గా అనుకుంటాము. ఆ టర్నింగ్స్ అన్ని ట్విస్టులు కూడా బాగున్నాయి. ముఖ్యంగా సోషల్ వర్కర్ రూపంలో ఉన్నటువంటి విలన్ ఏ రకంగా అమ్మ కొడుకుని ఏ రకంగా పెట్టుకోవడం, చేయి లేకుండా కూడా వాడు ఏ రకంగా క్రౌర్యం ప్రదర్శించాడు. అట్లాగే 13 ఏట తను కూడా బలాత్కారానికి గురై ఆ తర్వాత ఎంత కష్టపడి ఈ రంగంలో తను నిలదొక్కుందో అమ్మ చెప్తున్న కథ, రాణి ముఖర్జీ సీరియస్గా వింటున్న కథనాలు, ఇవన్నీ నాకేం చెప్తున్నానని ఆడే ఆ ప్రశ్నలు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఏ రకంగా ట్రేస్ అవుట్ చేస్తారు పోలీసులు అనేది కూడా చూపిస్తూ మెట్రోలో ఫోను ఇది లైవ్ రికార్డింగ్ కాదు, ఇది ఆల్రెడీ రికార్డ్ చేసినటువంటి రికార్డ్ అంటూ వాళ్ళు అక్కడ మిస్ అయినటువంటి విధానం, అట్లాగే తన కూతురు చనిపోయిన వేరే వాళ్ళని బతికించాలని చెప్పి ఆ తండ్రి పడ్డ ఆరాటం, వీళ్ళకి సహకరించినటువంటి విధానం, వేరే దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పట్టుకునే విధానం, తర్వాత పిల్లల్ని ఎలా మారుస్తారు పట్టుకున్న వాళ్ళు అనేది, ఆ ముఠాలలో ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఇబ్బంది పెడతారు పిల్లలను అనేది కళ్ళకు కట్టినట్టుగా మర్దాని 3తో చూపించి ఒక యాక్షన్ ప్రియులను అలరించే విధంగా చేసినటువంటి ఈ సినిమా మేకర్స్కి ముఖ్యంగా మనం అభినందనలు చెప్పకుండా ఉండలేము. ఒక యాక్షన్ సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరు అభిరాజ్ యొక్క మీనావాలా డైరెక్షన్ని ముగ్ధులు కాకుండా ఉండలేరు. అభిరాజ్ మీనావాలా 100% సక్సెస్ అయ్యాడు తన పనిలో. 3.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. రాణి ముఖర్జీ మరోసారి మెయిన్ రోల్లో ఆకట్టుకున్న ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ విన్నారు కదా, 3.75/5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.